ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. యోదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. ప్రియమైన వారలారా, మరి యోధా ప్రజలు వారి మీదకి శత్రువులు వచ్చిన సందర్భంలో యోధా అంతటా ప్రజలందరూ కూడా ఉపవాస దినమును చాటించుకొని వారందరూ కూడా దేవుడు మాకు సహాయం చేస్తాడు అని గుర్తెరిగి మరి ప్రభువుని సహాయము వేడుకోవాలని కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రియమైన వారలారా, ఒకసారి ఆలోచించండి. ఒక సహాయము కొరకు వారందరూ కలిసి ఉన్నారు, ఒక చోట కూడుకున్నారు, ప్రార్థన చేయటం ప్రారంభించారు. మరి వాళ్ళంతా కలిసి కూడా ప్రార్థన చేయటం వలన దేవుడు వారి పక్షాన ఉన్నాడు. అంతేకాకుండా వారి శత్రువులని నాశనం చేశాడు. అంతేకాకుండా ప్రియమైన వారలారా, వారికి విజయాన్ని చేకూర్చాడు. మరి ఇదంతా దేనివలన జరిగింది? దేనివలనంటే వాళ్ళందరూ కలుసుకుని ఒకే చోట కూడుకుని ప్రార్థన చేయటం వలనే. ఈ రోజున ఎవరికి వారుగా ఉంటున్నారు, అలా కాదండి. యోధావారు ఎలాగా ఒకే చోట కూడుకున్నారో, ప్రభువుని వేడుకున్నారో, ప్రభువు సహాయము చేస్తాడు అని విశ్వాసం ఉంచారో, అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ రీతిగా అందరూ కూడా కలుసుకుని ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. ఎప్పుడైతే ప్రభువు మీద నమ్మకం ఉంచి ప్రభువు సన్నిధిలో కూడుకుని ప్రభువుని మనము ప్రార్థన చేస్తామో, ఆ ప్రభు యొక్క సహాయము కూడా మనము పొందుకుంటాం. ఆ దేవాది దేవుడు సహాయం చేయవాడండి. ఎందుకంటే ఆయన సహాయము చేయటానికి ఆ ఏ దినము కూడా తన హస్తము కొరచ కాలేదు. ఆయన అందరికీ సహాయము అందిస్తాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. కలిసి ప్రార్థన చేసే మనసు కలిగి ఉన్నారా? అందరితో కలిసి ప్రియమైన వారలారా కూడుకోవటము, ఏకీభవించటము, ఐక్యతగా కలిసి ప్రార్థన చేయటము, ఇవన్నీ కూడా ఆశీర్వాదానికి గొప్ప సూత్రాలండి. కావున యోధావారు మరి ఆ రీతిగా అందరూ కూడుకుని, పిల్లలేంటి, పెద్దలేంటి, చిన్న బిడ్డలేంటి, అందరూ కూడా కూడుకున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, వారి శత్రువులు నాశనమయ్యారు, వారికి విజయము కలిగింది. ప్రియమైన వారలారా, మరి యోధా వారి మీదకు వచ్చిన అమ్మోనీయులు కావచ్చు, మోయాబీలు కావచ్చు, ప్రియమైన వారలారా షేయూరు మన్యవాసులు కావచ్చు, వారందరూ కూడా మరి నశించిపోవడానికి గల కారణము వాళ్ళు కూడుకుని ప్రార్థన చేయుటే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.